సుమారు 3 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. అడియాల జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం ఇప్పటికే క్షీణించగా ప్రస్తుతం కంటి చూపు కూడా మందగించినట్లు కోర్టు నియమించిన మధ్యవర్తి నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ జీవితం జైల్లోనే ముగిసిపోయేలా ఉంది. ఒంటరిగా ఓ గదిలో నిర్బంధించి ఉద్దేశపూర్వకంగా అమానవీయంగా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సదరు నివేదిక తెలిపింది. అనేక నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యల గురించి జైలు అధికారులు పట్టించుకోకపోవడంతో కుడి కంటి చూపు 85% కోల్పోయినట్లు సమాచారం. మాజీ ప్రధానిని ఒంటరిగా నిర్బంధించడం, సకాలంలో వైద్య సౌకర్యం అందజేయకపోవడం, కుటుంబ సభ్యులను కలవకుండా నిరోధించడం, న్యాయ సహాయకులకు అనుమతి ఇవ్వకపోవడం వంటి దారుణమైన అంశాలను నివేదిక బయటపెట్టింది. ఈ పరిస్థితికి ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. కాగా గతేడాది అక్టోబర్లో తన కంటి చూపు సాధారణంగా ఉండేదని అమికస్ క్యూరీకి ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోయిందని, ఈ విషయం గురించి జైలు సూపరింటెండెంట్కు పదే పదే చెప్పినా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నిర్లక్ష్యం కారణంగా కుడి కంటి చూపు పూర్తిగా పోయిందని పేర్కొన్నారు. జైల్లో మాజీ ప్రధానమంత్రి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని నివేదికలో ఆరోపించారు. 2023 అక్టోబర్లో అడియాల జైలుకు బదిలీ అయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ దాదాపు 2 సంవత్సరాల 4 నెలలుగా ఏకాంత నిర్బంధంలో ఉన్నారని నివేదిక ధృవీకరిస్తుంది. పలు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, వ్యక్తిగత వైద్యుణ్ణి చికిత్సకు అనుమతించలేదని ఇమ్రాన్ చెప్పారు. తన కుటుంబ సభ్యులను కలవడానికి కూడా నిరాకరించారని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు నివేదికలో పొందుపరిచారు. గత 5 నెలలుగా మాజీ ప్రధానిని తన లాయర్ లేదా న్యాయ బృందంలోని ఇతర సభ్యులను కలవడానికి అనుమతించలేదని అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆయన వాదనలను వినిపించే విచారణలో పాల్గొనే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వెల్లడించారు.